హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో బీట్రూట్తో దోశని చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు బీట్రూట్ తినకపోతే కనుక ఇలా దోశలు వేయండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బీట్రూట్ దోశని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 గ్లాసు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. హాఫ్ గ్లాసు మినపగుళ్ళని వేసుకొని వీటిని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఇందులోకి వేరే వాటిని యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని మనం బియ్యాన్ని ఏ గ్లాస్ తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తో 1/2 గ్లాసు అటుకుల్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ మొత్తాన్ని వంచేసుకొని మనం తాగే వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత ఈ బియ్యం మినపప్పు అన్ని మంచిగా నానిపోయాయి కదా, మళ్ళీ వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని మినపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన బియ్యం పప్పులను కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం 8 to 10 అవర్స్ పులియబెట్టుకోవాలి. మనం ముందు రోజు నైట్ కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ బీట్రూట్ దోశల్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఈ పిండి మొత్తం బాగా పులిసిపోయింది కదా, ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఈ పిండి మొత్తంతో బీట్రూట్ దోశల్ని వేసుకోవట్లేదండి, కొంచెం పిండిని వేరే బౌల్లోకి వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. మనం సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ పెద్దదైతే కనుక 1 వేసుకోండి, చిన్నదైతే కనుక 2 వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెమే వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక పిండి లూజ్ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా బీట్రూట్ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిలోకి ఈ బీట్రూట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ బీట్రూట్ ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో ఒకసారి శుభ్రంగా తుడుచుకోవాలి. 2 గరిటెల పిండిని దోశ ప్యాన్ మీద వేసుకొని వీలైనంత పలచగా దోశను వేసుకోవాలి. దోశను వేసేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. వేసాక హై ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. దోశ కొంచెం కాలాక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి. ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ అన్ని వైపులు కాలేటట్టు చూసుకోండి. మనం దోశ ప్యాన్ని ఒక దగ్గర ఉంచితే మిడిల్లో వరకు కాలుతుంది, చుట్టూ తెల్లగా ఉంటుందండి. దోశ కొంచెం కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 2 నుంచి 3 నిమిషాలు దోశని బాగా కాల్చుకొని ఇలా దోశ కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన దోశలు కూడా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలు బీట్రూట్ తినకపోయినా కానీ లేదా ఏదైనా వెరైటీ దోశ వేసుకోవాలనుకున్నా కానీ ఇలా బీట్రూట్తో దోశలు వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ బీట్రూట్ దోశని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను క్యారెట్తో కూడా దోశలు వేసానండి, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా రెడీ అయిపోయిన దోశల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ దోశల్ని మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బీట్రూట్తో పూరీని నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పూరీలు చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా, ఇంకా లేట్ చేయకుండా ఈ బీట్రూట్ పూరీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్ కొంచెం పెద్దగా ఉంటే కనుక 1 బీట్రూట్ వేసుకోండి. బీట్రూట్ చిన్నగా ఉంటే కనుక 2 వేసుకోవచ్చు. ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఇందులోకి అల్లం పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల ఈ పూరీల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెమే వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి.
ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోయింది. అదే మనం బీట్రూట్లో వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నట్టయితే పిండి లూజ్ అయిపోతుంది. అలా లూజ్ అయినట్లయితే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు పిండిని వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే పిండి కలపగానే వెంటనే పూరీలు చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పూరీలు చేసుకోవచ్చు. ఇలా ముందుగానే అన్నిటినీ ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పూరీలు చేయడం కోసం నేను పూరీ ప్లస్ని తీసుకున్నానండి. ఈ పూరీ ప్లస్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ పూరీ ప్లస్తో అయితే మనం ఈజీగా పూరీలు చేసుకోవచ్చు. రౌండ్గా కూడా వస్తాయి. ఫాస్ట్గా అయిపోతుందండి ఇందులో చేస్తే పూరీలు. ఇలా పూరీ ఉండని తీసుకొని ఇలా పూరీ ప్లస్లో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఈ పూరీని తీసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఒత్తుకోవాలి. ఇలా 2 సార్లు ఒత్తుకోవడం వల్ల మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం పూరీల్ని మరీ పలచగా చేసుకున్నా కానీ పూరీలు పొంగవండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా 2 వైపులు ఒత్తుకున్నాక పూరీని తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పూరీ ప్లస్తో పూరీలను ప్రిపేర్ చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది. మిగిలిన పూరీలను కూడా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రతిసారి పూరీ ప్లస్కి ఆయిల్ని అప్లై చేసుకొని పూరీల్ని ఒత్తుకోవాలి. ఈ పూరీల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే ఈ పూరీని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా పూరీని వేస్తే మాత్రం పూరీ పొంగదండి, అడుగు ఉండిపోతుంది. పూరీని ఇలా గంటతో కిందకి అన్నట్టయితే పూరీ బాగా పొంగుతుంది. ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా పూరీ వేసినా కానీ పూరీని బాగా పలచగా చేసుకున్నా కానీ పూరీలు పొంగవండి. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, పూరీలు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మిగిలిన పూరీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో వేసుకొని పూరీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూరీలు చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్, క్యారెట్ ఇలా తినకపోతే కనుక ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, బీట్రూట్తో పూరీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. ఇలా రెడీ అయిపోయిన బీట్రూట్ పూరీని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆలూ కర్రీతో తిన్నామంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ టైం పూరీలు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. పూరీలోకి ఆలూ కర్రీని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఒక పూరీని తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూరీలు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.